వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం పుష్ప 2 కంటే ఎక్కువ అని. సో పుష్ప 2 అనేది భారతదేశ సినిమాలోనే 3 గ్రాసర్ గా పేరు తెచ్చుకున్నటువంటి సినిమా. దంగల్, బాహుబలి 2, ఆ తర్వాత పుష్ప 2. సో దగ్గరగా 1800 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ ని కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించింది. నెంబర్ 2 పొజిషన్ ఉన్నటువంటి బాహుబలి 1800 కోట్లు వసూలు చేసింది అనేది ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో అట్లా ఇండియాలోనే టాప్ 2nd, 3rd గ్రాసర్స్ కూడా తెలుగు సినిమాలే కావటం విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ పుష్ప 2ని పెద్ది ఎక్కడ క్రాస్ చేసిందంటే మొదటి వారానికి సంబంధించినటువంటి కలెక్షన్ లో, అది కూడా ఉత్తరాంధ్ర ఏరియాలో. తెలుగునాట పెద్ది చాలా మంచి కలెక్షన్ ని సాధిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. మిగతా చోట్ల పోలిస్తే అంటే నార్త్ బెల్ట్ లో పెద్దగా ఆదరణ దక్కట్లేదు పెద్దకి. అలాగే ఓవర్సీస్ లో మొదట కనిపించినటువంటి అంటే ప్రీమియర్స్, అలాగే ఫస్ట్ డే కనిపించినటువంటి కలెక్షన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ తర్వాత అక్కడ కూడా కనిపించకపోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే తెలుగునాట మాత్రం పెద్ద విజృంభణ అనేది కొనసాగుతూ ఉంది. అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర అయితే మరింత ఎక్కువగా ఉంది. ఈవెన్ 6వ రోజు కూడా అక్కడ 1,18,00,000 రూపాయల షేర్ని పెద్ది వసూలు చేయడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే మోర్ దాన్ 1 crore షేరు కేవలం ఉత్తరాంధ్ర ఏరియాలోనే ఆ సినిమా సాధించింది. ఇట్లా మొత్తం 6 రోజులకు వచ్చేటప్పటికి టోటల్ 6 days షేర్ ఉత్తరాంధ్ర వరకే 17,52,00,000 రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం. అదే మొదటి వారానికి సంబంధించి పుష్ప 2 సాధించినటువంటి షేరు ఉత్తరాంధ్రలో 17,30,00,000. దాన్ని కేవలం 6 రోజుల్లోనే దాటేసింది పుష్ప 17,52,00,000 రూపాయలతోటి. సో ఇప్పటికీ ఉత్తరాంధ్రకు సంబంధించి అత్యధిక ఫస్ట్ వీక్ షేరు ఏ సినిమా పేరు మీద ఉందంటే అది RRR పేరు మీద. అందులో కూడా రామ్ చరణ్ ఒక హీరో కావటం ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఆ సినిమా ఫస్ట్ వీక్ ఉత్తరాంధ్రలో 20,50,00,000 రూపాయల షేర్ ని వసూలు చేసింది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఆల్ టైమ్ చూసుకుంటే బాహుబలి 2, RRR ఈ 2 సినిమాలు అంటే రాజమౌళి సినిమా ఉత్తరాంధ్రలో 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసినటువంటి సినిమాలు ఆ 2 మాత్రమే, అంటే మోర్ దాన్ 25 crores. సో మరి ఇప్పుడు పెద్ది ఉత్తరాంధ్రలో కేవలం 6 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేయడం చూస్తూ ఉంటే ఈజీగా తన లైఫ్ టైంలో 20 కోట్ల రూపాయలకు పైగా 20 కోట్ల రూపాయలు అయితే ఈజీగా సాధిస్తుంది. ఆ తర్వాత ఎంతవరకు వెళుతుంది అనేది మరి రాబోయే రోజుల్లో ఆ ట్రెండ్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా ఉత్తరాంధ్ర ఏరియాలో పుష్ప 2ని దాటేసి నాన్ RRR సినిమాల్లో అత్యధిక షేర్ సాధించినటువంటి ఫస్ట్ వీక్ పరంగా షేర్ సాధించినటువంటి సినిమాగా ఇప్పుడు పెద్ది నిలవటం విశేషం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి చూద్దాం పెద్ద విజృంభణ ఈ ఉత్తరాంధ్ర ఏరియాలో, అలాగే ఆంధ్ర, తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలా వెళ్తుంది ఏంటి అనేది మరి రాబోయే వీడియోలో మరింతగా మనం చెప్పుకుందాం. అంతవరకు లెట్ us wait and see.